ఓర్పుని పోగొట్టుకుంటున్నాం, ఓర్పును సహనాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకనే మన అంతరంగంలోకి ఏమొస్తున్నాయంటే దేవదూషణ వస్తుంది, బయటకు ఎవరికి కనపడదు. అందుకే లోపల నుండి బయలు వెళ్ళినవి మనుషుని అపవిత్రపరచును అని చెప్పిన ఆ దోషభరితమైనటువంటి హృదయాంతరంగపు పాపమును ప్రభు మాట్లాడుతూ, బయట నుండి లోపలికి వెళ్ళేవేమి అపవిత్రం చేయవండి, బయట నుండి కడుపులోకి వెళ్ళేవి అవి బహిర్భూమిలో విడవబడతాయి, డైజెస్ట్ అయిపోయాక వేస్ట్ అంతా. కానీ లోపల నుండి వస్తాయే, ద డర్ట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయపు చెడుతనం అంతరంగంలో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆలోచనలో నుండి బయటకు వచ్చినప్పుడు, నీ చూపులో నుండి బయటకు వచ్చినప్పుడు, నీ మాటలో నుండి బయటకు వచ్చినప్పుడు, నీ ఊహల్లో నుండి బయటకు వచ్చినప్పుడు, నీ యొక్క ఉనికిలో నుండి బయటకు వచ్చినప్పుడు, అవి నిన్ను అపవిత్రునిగా నిలబెట్టడానికి కారణం ఏంటి అంటే ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వస్తాయి. ఆ చెడ్డ వాటిలో బైబిల్లో దూషణయు అంటే ఎందుకు దేవుణ్ణి దూషిస్తాడు ఒక మనుషుడు? పేషెన్స్ కోల్పోతున్నాడు, ఓర్పును కోల్పోతున్నాడు. హి వాస్ నాట్ ఏబుల్ టు బి స్టేబుల్ ఇన్ హిస్ పేషెన్స్.